హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫైనల్ రెకనింగ్ లాస్ట్ టైం జురాసిక్ వరల్డ్ రీబర్త్ పెట్టినా కదా. ఈ ఫైనల్ రెకనింగ్ చాలా రోజులైంది కానీ రిలీజ్ అయ్యి నేను రివ్యూ ఇప్పుడు పెడుతున్నా. సినిమా కూడా చూసేసినా కానీ నేను రివ్యూ ఛానల్ కొత్తది కదా, అందుకని ఏదో ఒక రివ్యూ చేద్దామంటే దొరికింది, అందుకని వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో మనం మీకు తెలుసు కదా, మిషన్ ఇంపాసిబుల్ ఇదే లాస్ట్ అని ఈథన్ హంట్కి ఇదే లాస్ట్ ఫిలిం. ఇంకెప్పుడైనా కనిపిస్తాడో లేదు తెలియదు, కానీ ఇదైతే లాస్ట్ ఫిలిం అంటుండ్రు. ఇది లాస్ట్ ఫిలిం కాబట్టి యాక్షన్ సీక్వెన్స్లు ఇవంతా మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉన్నాయా అంటే అబోవ్ యావరేజ్. నేను మరీ బాగుందని చెప్పలేను, లేకపోతే మరీ బాగాలేదని కూడా చెప్పలేను. ఈ సినిమా అబోవ్ యావరేజ్ ఉంది, బాగుంది, సినిమా బాగానే ఉంది. ఇంకా యాక్షన్ సీక్వెన్స్లు ఇవి అయితే అదిరిపోయినాయి, అవి మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా ఈ సినిమాలో ఈథన్ హంట్, అదే ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, లాస్ట్ టైం మనకు వస్తుంది కదా దొంగ మొహంది, ఏం చేస్తుందంటే అందరి చోట డబ్బులు ఇప్పించుకుంటా, అదే బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేసి డబ్బులు ఇప్పించుకుంటా వేరే వాళ్ళకి. ఒరే నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవడైనా మాట్లాడుకుంటే వాడిని లేపేయి, అందరికి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఆడితో ఏం చేసిండ్రు, ఇట్లా సబ్మెరీన్లో ఏడుంది, సబ్మెరీన్ దీన్ని డిస్ట్రాయ్ చేస్తే అది కానిపోద్ది, చచ్చిపోద్ది అని అంటే ఆడితో ఏం చేసిండ్రు కదా లాస్ట్ సినిమా. ఈ సినిమాలో పోతాడు, వాటర్ సీక్వెన్స్ ఉంటుంది, ఆ వాటర్ సీక్వెన్స్లో డిస్ట్రాయ్ చేసిండా లేదో మీరు తెలుసుకోండి, నాకు తెలియదు. ఎట్లయినా డిస్ట్రాయ్ చేస్తాడని మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. లాస్ట్కి ఫ్లైట్ సీక్వెన్స్ ఉంటుంది, వాడు ఏలాడి చచ్చిపోతాడో బతుకుతాడో ఎవడికి తెలియదు. చచ్చిపోలేదులే అండి, బతికే ఉన్నాడు, ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ కాబట్టి బతుకుతాడు. చచ్చిపోయానని చూపిస్తే చెప్పు తీసుకొని కొడతారు డైరెక్టర్ కానీ, అందుకనే చంపలేదు. మధ్యలో ఈ ప్లాట్ జరుగుతుంటుంది, చాలా అవి జరుగుతుంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ కర్రామె న్యూక్లియర్ బాంబులు వేద్దాం వీళ్ళ మీద నవ్వుకుంటా ఉంటుంది, ఏదో కోడి చేస్తుంది, బిస్కెట్ ఇరగొట్టి కొట్టేలోపు వద్దు చేయకూడదు అనేది ఏదో మాట్లాడుకుంటూ ఆపేస్తుంది. చేస్తా అంటది చేయాలంటది, ఏందో కర్రామె ఏందో అర్థం కాదు సరిగ్గా. ఆమె ఎందుకుందో కూడా తెలియదు. ఆమె లేకపోయినా ఒకటే, ఉన్నా ఒకటే, వేరే ఆమెను పెట్టొచ్చింది ఆమె. కర్రీ కాకుండా ఎర్రోళ్ళు పెట్టుంటే బాగుండే. ఎర్రోళ్ళ సినిమా కదా, ఎర్రోళ్ళే ఉండాలా, ఎర్రోళ్ళు లేకుండా కర్రోళ్ళు వస్తే బాగుండదు. సరే, ఎంతైతే ఏంది, బాయ్.